నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఎన్నికలు ముగిశాయి, గేమ్ ఓవర్ అయిందన్నారు. ఈ గేమ్లో ప్రజలు విన్నర్స్ అయ్యారని చెప్పారు. ఒకే నియోజకవర్గంలో వరుసగా గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేల వరుసలో తాను చేరానన్నారు. గేమ్ చేంజర్ అన్న ప్రయత్నాలు రూరల్లో విఫలమయ్యాయని చెప్పారు. ఇక జగన్మోహన్ రెడ్డిని ఢీకొట్టిన తాను చీమల్ లాంటి వారిని లెక్క చేయనన్నారు. కక్ష సాధింపులకు పాల్పడవద్దని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెడితే ఊరుకునేది లేదని వైసీపీ శ్రేణులకు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. ఎన్నికల 2 రోజుల ముందు కూడా చెప్పా, కౌంటింగ్ 2 రోజుల ముందు కూడా టీవీ ఫైల్ అడిగితే 40% ఓట్ బ్యాంక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాటదు అని చెప్పని అదే జరిగింది. 40% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాటలా, 57% ఓట్లు దాదాపుగా కూటమికి వచ్చాయి. 160కి పైగా స్థానాలు వచ్చాయి. ఇది ఆ యొక్క ప్రజలతో నిరంతరం తిరిగిన తర్వాత నాకు ఉన్నటువంటి అభిప్రాయమే చెప్పా, అదే నిజమైంది. ఇది ముందే ఊహించి నిర్ణయం తీసుకున్నారని. బాలకృష్ణ గారు, అధికారం కోసం నేను పార్టీ మారేవాడిని అయితే 5 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్న జగన్ గారి వెంట ఆ రోజు 23 మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోయారు. కానీ మీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రం ప్రతిపక్షమైన జగన్ గారితోనే ఉన్నాడు. జగన్ గారి వెంట నడిచారు. ఇబ్బందులు పడ్డాం, కేసులు పెట్టించుకున్నాం, పోరాటాలు చేశాం. మరి గెలిచిన తర్వాత చాలా ఊహించాం. అభివృద్ధి కార్యక్రమాలు అనేక రకాలుగా రూరల్ నియోజకవర్గం పరిగెత్తిస్తుందని, నాకు ప్రాముఖ్యత ఉంటుందని, నాకు ప్రాముఖ్యత లేకున్నా అంతకు 2 రూరల్ నియోజకవర్గంలో నిధులు ఇస్తారని. కానీ దురదృష్టం, రూరల్ నియోజకవర్గంలో ఎక్కడ అభివృద్ధి చేయలే పరిస్థితి. ఆ పరిస్థితుల్లో నేను వద్దనుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. అయితే నేను పార్టీ మారాలని నిర్ణయం తీసుకుంటే 16 నెలల ముందే మారాల్సిన అవసరం లే. 16 నెలలు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో నటించి, ఎందుకంటే మన జిల్లాలో అలవాటు ఉంది, మీకు తెలుసు. గత ఎన్నికల వేళ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు జగన్ రెడ్డి గారు ఒక రౌడీ, కోటమిరెడ్డి ఒక రౌడీ అన్నారు. కరుపట్టుపాడులో ఉదయం 8 గంటలకి 8:30కి ప్రచారార్థం దిగాడు. సాయంకాలం కండులు ఒప్పుకున్నాడు. అప్పటికే ఆయన చేతిలో తెలుగుదేశం పార్టీ బీఫారం ఉంది. ఎన్నికల 2 రోజుల ముందు కూడా చెప్పా, కౌంటింగ్ 2 రోజుల ముందు కూడా టీవీ ఫైల్ అడిగితే 40% ఓట్ బ్యాంక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాటదు అని చెప్పని అదే జరిగింది. 40% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాటలా, 57% ఓట్లు దాదాపుగా కూటమికి వచ్చాయి. 160కి పైగా స్థానాలు వచ్చాయి. ఇది ఆ యొక్క ప్రజలతో నిరంతరం తిరిగిన తర్వాత నాకు ఉన్నటువంటి అభిప్రాయమే చెప్పా, అదే నిజమైంది.